లష్కర్ జిల్లా మల్కాజ్గిరిలో కల్పిస్తామంటే లడాయే మల్లా అంటోంది సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి. ఈ నెల 17 నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా సై అంటున్నారు. సికింద్రాబాద్ అంటే చరిత్ర, లష్కర్ అంటే ఆధ్యాత్మిక వైభవం. అలాంటి పేరును నామరూపాలు లేకుండా చేస్తామంటే ఊరుకునేది లేదంటోంది సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి. బాలం రాయలీ ప్యాలెస్ లో జరిగిన మీటింగ్ లో జిల్లా సాధనకు కార్యాచరణ ప్రకటించింది జేఏసీ. ర్యాలీలు, ధర్నాలకు పిలుపునిచ్చింది. 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆ రోజు మహాత్మా గాంధీ గారు హింస కాదు అహింస ద్వారానే ఒక శాంతియుత వాతావరణంలో అన్ని సాధించుకుంటామని ఈ దేశానికి నేర్పించింది. వారి మార్గంలోనే 10,000 మందితోని నల్ల జెండాలు, నల్ల కండువలు కప్పుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రశాంత్ థియేటర్ కానివ్వండి, క్లాక్ టవర్ సికింద్రాబాద్, అక్కడి నుంచి మంజు థియేటర్, ప్యారడైస్ మీదుగా సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ దగ్గర పోయి కూర్చుంటాం. అది ఫస్ట్ ప్రోగ్రాం కింద టేకప్ చేస్తున్నాం. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి చేస్తాం, జూబ్లీ బస్ స్టాండ్ ముట్టడి చేస్తాం. ఆ తర్వాత ఒక బంధుకాలు ఇస్తాం. ఆ తర్వాత నీ సెక్రటరియట్ కూడా ముట్టడి కార్యక్రమం తీసుకుంటాం. సికింద్రాబాద్ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తుందన్నారు ఎమ్మెల్సీ శ్రవణ్. చెవుల్లో పూలున్నాయా లేదు, మనమంటే ఏమైనా కనీస అవగాహన లేదనుకుంటున్నదా ఈ ప్రభుత్వం తెలియదు. కానీ ప్రజలందరినీ కూడా ఒకే దెబ్బకు ఇవాళ మనను ఎర్రిపప్పలు చేసినట్టుగా వ్యవహరించినారు. మరోవైపు జిల్లాల విషయంలో కొంత తప్పుడు ప్రచారం జరుగుతుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. జిల్లాను 33 జిల్లాలు చేసి ముక్కలు చేసి మీ మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు చేసినటువంటి విధ్వంసాన్ని ఇలా పూడ్చి ప్రజాపాలన అందిస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చెవాకులు పేరుతున్నటువంటి తలసాని శ్రీనివాస్ గారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ తప్పుల తడకగా జరిగిందన్నారు జేఏసీ నేతలు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా జోలికి రావద్దని మల్రెడ్డి రంగారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. సిద్దిపేట జిల్లా జోలికొస్తే ఊరుకునేది లేదని హరీష్ రావు అన్నారు.